మన దేవుడు గొప్పవాడు. ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు గొప్పవాడని? ఇప్పుడే మనం పాడాము, దేవా నీకు అసాధ్యమైనదంటూ లేనే లేదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటూ లేనే లేదు. ఎందుకు అసాధ్యమైనది ఏది లేదు అంటే, ఆయన మనకి దూరంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మనకి సమీపస్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనకి సమీపస్థుడుగా ఉన్నాడు అంటే మన దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. హీ ఈజ్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ us. హీ ఈజ్ రైట్ ఇన్సైడ్ యూ. ఆమెన్. అదే చెప్పండి, దేవుడు నాలో ఉన్నాడు. మళ్ళీ చెప్దాం, దేవుడు నాలో ఉన్నాడు. ఈరోజు మనము పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. చాలాసార్లు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటూ ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన జీవితంలో ప్రాముఖ్యత వహిస్తాడు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. అంత చనిపోయినంత అవసరత మానవుడికి ఏముంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరలోకం నుండి తన యొక్క కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆయన ఇక్కడ సుఖపడ్డానికి కాదు, కానీ ఇక్కడ హింసింపబడి ఆ యొక్క కలువరి శిలువ ఎక్కి ఆయన చనిపోవడానికి దేవుడు తన యొక్క కుమారుని పంపించాడు. దేని కొరకు పంపించాడంటే ఆయన యొక్క ఆత్మను మరలా మనకి తిరిగి ఇవ్వడానికి. హల్లెలూయా. కానీ ఆయన యొక్క ఆత్మ ఎందుకు మనకి తిరిగి ఇవ్వాలి? వై should the Spirit of God again be given back to the man అనేది మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైనటువంటి వాడు. అందరూ చెప్పండి, సున్నితమైనటువంటి వాడు. మనలో కొంతమంది చాలా కఠినంగా ఉంటాం, మన యొక్క హృదయాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము సున్నితంగా ఉంటాడు. ఆయన కఠినమైనటువంటి వాడు కాదు, కానీ సున్నితమైనటువంటి వాడు. ఎందుకు అంత సున్నితమైనటువంటి వాడంటే ఆయన మన యొక్క స్వరాన్ని వినగలడు. ఆమేన్. అర్థమైనా? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క స్వరాన్ని వినగలడు. ఆయన మన యొక్క మాట ఆయనకి వినపడుతుంది. హీ క్యాన్ హియర్ యూ, హీ క్యాన్ స్మెల్ యూ. ఆయన మనకి ఉన్నట్టే ఆయనకు కూడా మనం ఎలాగైతే వాసన చూడగలుగుతామో ఈ యొక్క భౌతికంగా, ఆయన కూడా ఆత్మీయంగా వాసన చూడగలడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏమనంటే, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే మన దేవుడు మన దగ్గర ఉంటాడు కాబట్టి, మనలో నివసిస్తాడు కాబట్టి, మనము ఆయన యొక్క సన్నిధి ఉన్నాం కాబట్టి మనము శుద్ధీకరించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం ఎక్కడ వినలేదు కాబట్టి. అందరూ కలిసి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ దేవుడు. మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఎవరు పంపించారు? తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు పంపించాడంటే తండ్రి పంపించాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు పంపించాడంటే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయుటకు. మీకు ఆ యొక్క సంఘటనలను, యేసుక్రీస్తు యొక్క బోధలను మనకు మరలా తిరిగి జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? అంటే దాని అర్థం ఏంటంటే, మీ జీవితంలో ఏదైతే మీకు జరగబోతుందో మీ యొక్క భవిష్యత్తును మీకు తెలియజేయడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? మీ భవిష్యత్తు మీకు తెలియాలంటే మీకు ఎవరు కావాలి? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు కావాలంటే మన యొక్క భవిష్యత్తు మనకు తెలియడానికి. హల్లెలూయా. ఎంతమంది వివాహం చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు?
మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుంటుందా లేదా, మీ ఆ యొక్క అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుంటుందా లేదా అని చెప్పి మీకు తెలియపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి బాగుంటుందా? ఎందుకు బాగోదంటే ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మీకు తెలీదు. అందుకే మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడిని మనం అనుభవించకపోతే మన మ్యారేజెస్ డివోర్స్లో ఎండ్ అయిపోతాయి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యం నీకు? వంశీ విషయం ఏంటంటే, మనము అసలు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతే మర్చిపోతాం. We don't even realize that there is a Spirit of God who is dwelling inside you, so He can tell you the things that is about to happen. జరగబోవు సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇంకోటి, యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో వాటిని మనకి జ్ఞాపకం చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్ చదివేయాలి. ఎందుకంటే మీకు అర్థం కానప్పుడు మళ్ళీ అర్థమయ్యేలాగా దాన్ని తర్జుమా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దానికి తగిన జరుగుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి మీకు ఆ యొక్క వాక్యం అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అర్థం కాదు. అందుకని నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, వాక్యం చదువుతున్నప్పుడు బొరకెక్కకపోయినా చదివేస్తూ ఉంటాను స్పీడ్గా, ఎక్కించేసుకోవాలి బ్రెయిన్కి. ఎందుకంటే దాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసే పని ఎవరిది? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీ మెమరీ షార్ప్ అయిపోతుంది. ఆమేన్. ఐ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీ యొక్క మెదడు షార్ప్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ద బెస్ట్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నౌ యు ఆర్ నాట్ ఆపరేటింగ్ బేస్డ్ ఆన్ యువర్ మైండ్, బట్ యు ఆర్ ఆపరేటింగ్ బేస్డ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, దేవుడికి ఎక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుసా? ఖచ్చితంగా దేవుడికి ఎక్కువ తెలుసు. ఆమేన్. ఎందుకంటే మీ జ్ఞానము 1 కిలోమీటర్ వరకు చూడగలిగితే దేవుని జ్ఞానము వేల లక్షల కిలోమీటర్ల వరకు చూడగలదు. అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క అమ్మాయిని కలిసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది, కానీ పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి అందం ఎంత ఉందో. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? దేవుడు ఆ యొక్క అమ్మాయి యొక్క అంతర్గతాన్ని తెలిసి దేవుడు మీకు చెప్తాడు, వద్దు 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 అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఓవర్ రైడ్ చేస్తాం. ఓవర్ రైడ్ తెలుసా? ఓవర్ రైడ్ అంటే ఏంటో? హల్లెలూయా. కంప్యూటర్లో పనిచేస్తున్న వాళ్ళు బాగా తెలుస్తుంది ఇది. ఓవర్ రైడ్ అంటే అక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది, దాన్ని జరగనీయకుండా మనం మన అధికారం వాడి ఓవర్ రైడ్ చేస్తాం. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో మనము ఆ యొక్క సున్నితమైనటువంటి స్వరానికి స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి. అప్పుడే ఇంకెక్కువ మాట్లాడతాడు మనతో. నేను మీతో 10 రోజులు మాట్లాడకపోతే 11వ రోజు మాట్లాడితే ఎలా ఉంటుంది? కొంచెం తక్కువ మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడితే, మీకు విషయం చెప్పనా, రోజు మాట్లాడితే అసలు మాట్లాడుకునే అవసరం లేదు కూడా, మన కంటి చూపు అర్థమైపోతుంది, మన యొక్క ముఖ కదలికలు అర్థమైపోతాయి. వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంత సన్నిహితంగా మారిపోవాలనుకుంటున్నాడు. అందుకే నేను కొన్ని నెలల క్రితం చెప్పాను, నేను మీలాగా ప్రార్థన చేయట్లేదు అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ దేవుడితో అంత సన్నిహితంగా ఉండడం ప్రారంభించాను. ఇప్పుడు విషయం ఏంటంటే, నాకేం స్పెషల్ పవర్స్ ఏం లేవు. నాతో ఎలాగైతే ఉన్నాడో నీతో కూడా అలాగే ఉండగలడు. ఆమెన్. విషయం ఏంటంటే మనం యూటిలైజ్ చేసుకోం. నా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను, మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ద పాయింట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్సో రెసైడ్స్ ఇన్ సైడ్ యూ. ఆయన మీలో కూడా ఉంటాడు. మరి మీరు ఆయన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? అందుకే పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియపరచాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాగా ఇష్టపడుతున్నాడు? ఇప్పుడే చదివిన వాక్యం మళ్ళీ చదవండి, అర్థమవుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు?
బోధిస్తున్నాడు. ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు నేను చెప్తున్నటువంటి ప్రసంగం ప్రాబబ్లీ సగం మందికి అర్థమవుతుందేమో. ఎందుకంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తేనే నేను చెప్పేదేంటో మీకు ఎక్కుతుంది. లేకపోతే మీరు దీన్ని ఇక్కడతోనే ఆహా ఎంత చక్కగా ఉందో వాక్యం అని చెప్పి మీరు అనుకొని వెళ్ళిపోతారు ఇంటికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడితే ఆ ఒక్క మాట అయినా మీలో మీ యొక్క హృదయంలో నిలిచి ఉంటుంది. ఏముంటుంది? నిలిచి ఉంటుంది. యు విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ బ్యాక్ హోమ్. హల్లెలూయా. మనం మన యొక్క గృహాల్లోకి తీసుకెళ్ళిపోతాం, మన యొక్క హృదయంలో దాన్ని స్థాపిస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని మనకు హీ ఈస్ టీచింగ్. బోధ అంటే ఏంటి? బోధించడం అంటే ఏంటో తెలుసా? నేర్పించడం. ఆయన మనకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క శిష్యులతో 3.5 సంవత్సరాలే ఉన్నాడు భూమి మీద. 3.5 సంవత్సరాల్లో ఎంత మనకి తెలుసుకుంటామండి యేసుక్రీస్తుని? ఎంత తెలుసుకున్నా ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు గుర్తుంటాయి? ఇప్పటికి కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పండి, మీ తాతగారు మీకు గుర్తున్నారా? మీ ముత్తాత మీకు గుర్తున్నాడా? ఆయన పేరు కూడా మీకు తెలియదు, మీ ముత్తాత పేరు. యేసుక్రీస్తు ఎలా గుర్తున్నాడు? ఆలోచించారు ఎప్పుడైనా? యేసుక్రీస్తు యొక్క మాటలు మీకు ఎలా గుర్తున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇట్ ఈస్ as simple as that. ఐఎమ్ ట్రైంగ్ టు సింప్లిఫై ద వర్డ్. చాలా సింపుల్గా చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. మీరు అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితంలో ఎందుకు ఉండాలి అనే ఆ యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారని. జాగ్రత్త వినండి. లూకా సువార్త 12వ అధ్యాయము 11వ వచనం. వారు సమాజ మందిరములు పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చుదమో ఏమి మాట్లాడుదుమో అని చింతింపకుడి. మీరు సమాజ మందిరం అంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఇతరులు కలిసినప్పుడు వారికి ఎటువంటి ఉత్తరం ఇవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు ఎటువంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి చింతించొద్దు. ఎందుకు? చూడండి, మీరు ఏమి చెప్పవలసినదని పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు నేర్పించును. హల్లెలూయా. మీరు ఎలాగ సమాధానం ఇవ్వాలో ఎవరు నేర్పిస్తాడు? ఎప్పుడు? ఆ గడియలో, అట్ దట్ మూమెంట్. దేవుడు చాలా విచిత్రంగా పనిచేస్తాడు. జాగ్రత్త వినండి, దేవుడు ఎప్పుడు స్టోరేజ్లో పనిచేయడు. స్టోరేజ్ అంటే వెనకేసుకునేం. మన్నా ఇచ్చినప్పుడు ఎలాగిచ్చాడు? ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకే. కొంతమంది అలాగే మనలాంటి తెలివైనటువంటి వారు కొంతమంది ఏం చేశారంటే బ్యాగ్లో వేసుకున్నారు. నెక్స్ట్ డేకి ఏమైంది? ఆ మన్నా ఫుడ్ పాడైపోయింది. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నీకు ఏ రోజుకి ఎంత కావాలో. దేవుని యొక్క ప్రార్థనలో కూడా మనం చూస్తాం అది, ఆ యొక్క మాట, మా అనుదిన ఆహారము నేడు మాకు. హల్లెలూయా. అందుకే కొంతమంది, ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, కొంతమంది భయంతో జీవిస్తూ ఉంటారు. భయంతో. దేంతో? భయం. వారికి రేపు ఏమైపోతుందా అన్న భయం, సెక్యూరిటీ ఇష్యూస్. అది మన యొక్క మానసిక పరిస్థితిని దెబ్బతీస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుడు నమ్ముకొని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు అటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. భయము నీలో ఉండదు. ఎందుకంటే దేవుడు మనకి పిరికి గల ఆత్మనివ్వలేదు, కానీ ఏ ఆత్మనిచ్చాడు చెప్పండి? మర్చిపోయారా? ప్రేమ గల ఆత్మ, శక్తి గల ఆత్మ, ఇంద్రియ అనుగ్రహము గల ఆత్మను మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అందరూ చెప్పండి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. దాని అర్థం ఏంటంటే నీ యొక్క సమస్తమును కంట్రోల్ చేసి దాన్ని పెట్టినటువంటి ఆత్మ. ఆయన నిన్ను అదుపులోకి తీసుకునేటువంటి ఆత్మ. హల్లెలూయా. అంత ప్రాముఖ్యత పరిశుద్ధాత్మ దేవుడు
మన యొక్క జీవితంలో ఆయన పోషిస్తున్నాడు. బట్ ద పాయింట్ ఇస్ దిస్, జాగ్రత్త వినండి ఇది, మీరు ఆయనకి అనుమతి ఇస్తేనే మీ జీవితంలో పనిచేస్తాడు. అందుకే కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని చెప్పి నీకు తెలుసుకోలేకపోతున్నావు, ఎందుకంటే నువ్వు ఆయనకి అనుమతి ఇవ్వట్లేదు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ యాక్చువల్లీ స్పోక్ టు ద హోలీ స్పిరిట్? మీరు పరిశుద్ధాత్మ దేవుడితో ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడారు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హర్డ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్? ఎప్పుడు విన్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము? ఎప్పుడు విన్నారు? వీ డోంట్ ఈవెన్ నో. ఆయన మనకి బోధిస్తాడు. ఏం చేస్తాడు? నీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక క్లాస్లో టీచరు బాగా చెప్పాలంటే అక్కడ ఏం జరగాలి? స్టూడెంట్స్ వినాలా? జాగ్రత్తగా గమనించండి. టీచర్ మీకు బాగా బోధించాలంటే మీరు స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే స్టూడెంట్ నేర్చుకోడో టీచర్ ఏం చేస్తాడు? ఇది ఎలాగా నేర్చుకోవట్లేదు కదా అని చెప్పి చెప్పడం మానేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో చేసేది అదే. వీడు ఎలాగా నేను చెప్తుంటే వెంటలే ఎందుకు చెప్పాలి? లెట్స్ షట్ ఇట్ డౌన్. ద హోలీ స్పిరిట్ ఈజ్ రెడీ టు క్విట్ ఆన్ యూ. వై? బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. హల్లెలూయా. అందువల్ల మాత్రమే అక్కడ ఆ టీచరు నేను బోధించడం మానేస్తాను అని చెప్పి అంటాడు. లేకపోతే టీచర్కి అన్నిటికన్నా ఇష్టమైన పని ఏంటంటే నేర్పించాలి. నా యొక్క విద్యార్థికి చక్కటి విషయాలు నేర్పించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఆలోచించారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాడని? అందుకే యేసుక్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. నౌ ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఐ ఏబుల్ టు కాంప్రిహెండ్ ఇట్? దట్ మీన్స్ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ నీకు ప్రతిదీ బోధిస్తూ నీ యొక్క నడతను ఆయన సరిగ్గా నడపడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, బట్ యూ నీడ్ టు గెట్ దిస్. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్తే మనం ఓవర్ రైడ్ చేసి అది చేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మానేస్తాడు. మీకు ఎన్నిసార్లు అయింది అలాగా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తా ఉంటాడు, ఈ పని ఇప్పుడే చేసేసి, ఇప్పుడు ఫినిష్ చేసే ఈ పని, రేపొద్దులే. మీరు అనుకుంటారు రేపు టైం ఉంది కదా, ఏం పర్వాలేదు, వద్దు రేపొద్దు, ఇప్పుడు చేసేసేయి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కాదు మాట్లాడుతుంది, దెయ్యం ఏదో మాట్లాడుతుంది నా చెవిలో. దెయ్యం మాట్లాడుతుంది, వద్దు వెళ్ళిపో. రేపు ఉదయం లేచేసరికి మీకు ఆ పనితో పాటు ఇంకొక పెద్ద పని మీకు తగులుతుంది. భారం ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క భారాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్ యూ ఇగ్నోరింగ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఆర్ యూ ఇగ్నోరింగ్? మీరు ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మీరు వినటం మానేస్తున్నారా? మీకు విషయం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. హీ ఈస్ టాకింగ్ టు యూ రైట్ నౌ. మీరు వింటే ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. నేను ఏదో ఒక బోధ బోధించవచ్చు, నా బోధకు సంబంధం లేకుండా మీకు ఇంకొక బోధ బోధించవచ్చు ఆయన. ఎందుకంటే ఇక్కడ బోధిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు. నన్ను వాడుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. నన్ను ఎందుకు వాడుకుంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడా నీవు నన్ను వాడుకో అని చెప్పి నేను ఆహ్వానించాను కాబట్టి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకున్నాడు? When was the last time he used you? When was the last time,
వెన్ ద హోలీ స్పిరిట్ ఎగ్జిస్ట్స్ ఇన్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నీకన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తావు. యూ విల్ బీ ఎక్సెల్లింగ్ ఇన్ వాట్ యు డూ. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపకుండా ఫుడ్ని ఎక్కువ నింపుతాం, నిద్రను ఎక్కువ నింపుతాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనలో నింపకుండా మనం ఏకాంతంగా పరిశుద్ధాత్మ దేవుడిలో గడపకుండా మనము ఎక్కువ ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాం. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు అండర్స్టాండ్, మీరు నిజంగా క్రీస్తును వెంబడించే వారుగా మీరు ఉంటే మీరు పరిశుద్ధాత్మ దేవునితో ఎక్కువ సమయం గడపాలి నీ భార్య కన్నా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? నీ భార్యతో కొన్ని గంటలే ఉంటావు, నీవు నీతో ఎక్కువ గంటలు ఉంటావు. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని నీలోకి తీసుకుంటావో, వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పొజెసెస్ యూ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్సైడ్ యూ. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పొందుకుంటాడో ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, నీ యొక్క ఆలోచనని మార్చివేస్తాడు. హల్లెలూయా. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీరు పరిశుద్ధాత్మ దేవుడిని ఇగ్నోర్ చేయకూడదు. మీరు పరిశుద్ధాత్మ దేవుడిని వదిలిపెట్టకూడదు. ఆయన పట్టించుకోకుండా ఉండకూడదు. పట్టించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి అందరూ? పట్టించుకోవాలి. ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన పట్టించుకోకపోతే ఆయన మనతో మాట్లాడడం మానేస్తున్నాడు. దట్స్ హౌ హీ డీల్స్. మనం పట్టించుకుంటే ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. వెన్ యూ కాల్ అంటు మీ, ఇంకా ఏం చెప్తున్నాడంటే నేను పరిగెత్తుకొని వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఒక్కడిగేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. కానీ మీరు ఆ ఒక్కడికి కూడా వేయకపోతే, అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవుడు మన యొక్క నిర్ణయాలు బట్టి ఆయన స్పందిస్తాడు. మన యొక్క నిర్ణయాలు బట్టి స్పందిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి నచ్చింది దేవుడు చేసుకుంటాడు, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. కాదు, నీకు నచ్చింది నువ్వు చేసుకోవద్దు, నీకు నచ్చింది నువ్వు చేయొద్దు. ఎందుకంటే నీ నిర్ణయం బట్టి దేవుడు పనిచేస్తాడు. ఈ యొక్క హాల్లో కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది నేను పరిశుద్ధాత్మని చేత వాడబడాలి అని చెప్పి ఆశపడుతున్నారు? చేతులెత్తన అవసరం లేదు. ఎంతమంది నేను పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడటానికి ఇష్టపడుతున్నానని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు? ద పాయింట్ ఇస్, మీరు ఇష్టపడుతున్నారు ఓకే, బట్ దాన్ని అనుభవించడం వేరు. ఎంతమంది ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఇక్కడ ఉంటుంది? ఐస్ క్రీమ్ కావాలని ఆశపడటం ఒకటి, కానీ దాన్ని అనుభవించాలంటే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కొని దాన్ని తీసుకొని రావాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇష్టపడటం అలాగే ఉంటుంది, మన యొక్క డిజైర్లా ఉంటుంది. కానీ ఆ యొక్క డిజైర్ని, ఆ యొక్క కోరికని మనము అనుభూతిలాగా మార్చాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మేము విషయం చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఐ డోంట్ ఈవెన్ నో ద డెసిషన్స్ దట్ ఐఎమ్ టేకింగ్. ఆయన చెప్తాడు నువ్వు ఇలా చేయు, అది చేస్తాను. అప్పుడు చేస్తున్నప్పుడు కూడా నాకు ఆ యొక్క రిజల్ట్ మీద ఎటువంటి నమ్మకం లేదు. కానీ ఆ యొక్క అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇట్ బాగల్స్ మై మైండ్. ఎందుకంటే అక్కడ చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకి ఆ యొక్క అవుట్పుట్ తెలుసు, నాకు తెలియదు. ఒకవేళ నేనే కానీ నా యొక్క స్వంత నిర్ణయాలు తీసుకొని అలా చేయాలంటే నేను చేయలేను. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటాడో అక్కడ నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేయడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా నీ యొక్క స్వంత బలం మీద నువ్వు ఆధారపడితే నేను చెప్తాను ఖచ్చితంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. వై? బికాస్ దెర్ ఇస్ నో హోప్ ఇన్ ద వరల్డ్. భూలోకంలో ఎటువంటి నిరీక్షణ లేదు. మనకు నిరీక్షణ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఎక్కడి నుంచి ఇస్తాడంటే పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి పరలోకంలోనే ఈ యొక్క నిరీక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు కావాలంటే, ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు రాదు. ఇప్పటికి కూడా మనం మన యొక్క అవసరతల గురించి ప్రార్థిస్తున్నాం. ఇప్పటికి కూడా మనం మన యొక్క అవసరతల గురించి ప్రార్థిస్తున్నాం. ఆయన చెప్తా ఉంటాడు రోజుకి 5 సార్లు ప్రార్థన చేయొద్దు అలాగా అంటాడు. కానీ మనం అలాగే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమిలో పనిచేయాలంటే మానవుని యొక్క అనుమతి కావాలి.
ఎవరు అనుమతి కావాలి? Are you able to understand? The Holy Spirit is waiting upon you so He can do the work through you. I am that serious about this. He is waiting upon you. నీ కొరకైన వేచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి అటువంటి అధికారాన్ని ఇచ్చాడు భూమిపై. భూమి మీదే. పరలోకంకి వెళ్తే ఏం లేదు మనకి. మళ్ళీ పరలోకంకి వెళ్తే ఏం లేదు. పరలోకంకి వెళ్తే ఆయన చెప్పింది వెంటనే. భూమి మీద మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది కొన్ని సంవత్సరాలు అయిపోయింది పరిశుద్ధాత్మ దేవుని విని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి, దాని దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. అంటే దుర్భాషను మీ నోటి నుంచి రానియొద్దు, చక్కగా మంచి మాటలు రానియండి. దేవుని పరిశుద్ధాత్మను 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు ఎవరినైనా దుఃఖించవచ్చు. మీ యొక్క భాష ద్వారా, మీ యొక్క నోటి ద్వారా ఎవరిని దూషించొద్దు, పరిశుద్ధాత్మ దేవుని దూషించొద్దు. మీకు ఒక విషయం చెప్పనా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఆ పాపము మాత్రమే, దానికి మాత్రమే క్షమాపణ లేదు. ఓన్లీ the Spirit of God. When you do blasphemy against the Spirit of God, there is no forgiveness for that sin. అంటే ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యమో. యేసుక్రీస్తు అంటాడు, నువ్వు నన్ను దూషించు, నో ప్రాబ్లం, నీ పాపాలను క్షమిస్తాను. నా తర్వాత వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దూషించొద్దు. ఆయన దూషిస్తే పాప క్షమాపణ లేదు. అంటే ఎంత ప్రాముఖ్యమో. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్? ఈరోజు ఏమైనా అర్థమవుతుందా మీకు? వాక్యము అర్థమవుతుంది. ఎందుకు నేను వాక్యంలో ఎంత కఠినంగా ఉంటానంటే, మనము ఎక్కడో తప్పు త్రోవలో పడిపోయాము, అసలైనటువంటి పాయింట్ని మనం వదిలేసాము. వీ హ్యావ్ సమ్హౌ బీన్ మిస్లెడ్. నేను ఇంకో విషయం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవునికి క్రైస్తవులు ఒక్కరే పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవిస్తారనుకోవడం తప్పు. ప్రతి మతము ఈయన కోసమే వెతుకుతుంది. ప్రతి మతము ఈయన కోసమే వెతుకుతుంది. ఇస్లాం కూడా ఈయన కోసం వెతుకుతుంది. కానీ ఈయన మనం అనుభవించాలంటే ఒక ఆయన ద్వారా మాత్రమే అనుభవించగలము. ఎవరైతే యేసుక్రీస్తు. That is the only reason why we are called as Christians. ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో వెతుకుతున్న శాంతి, సమాధానము, పరలోక సంబంధమైన ఆనందము ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆత్మలో. ఏంటి? there is joy, peace and happiness in the kingdom of God. Righteousness, peace and joy. ఈ మూడు, నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. ఈ మూడు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఎవరి ద్వారా దొరుకుతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే దొరుకుతాయి. దేనికోసం వెతుకుతుంది ప్రపంచం? ఈ మూడు కాకుండా నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దేనికోసం తప్పిస్తున్నావు? నువ్వు దేనికోసం తప్పిస్తున్నావు? నీ యొక్క ఉద్యోగం దేనికోసం చేస్తున్నావు? నీతి, సమాధానం, ఆత్మలో. దట్స్ ఇట్. ఇట్ సమ్మరైజెస్ ద హోల్ లైఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమ్వేర్ వీ హ్యావ్ మిస్డ్ ద పాయింట్. ఎక్కడో మనము
ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ని మిస్ కొట్టాం. యేసుక్రీస్తే చెప్పాడు ఏమనంటే, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్పితే మీరు పరలోకంలో తండ్రిని చేరలేరు. ఈయన దేనికి మార్గమై ఉన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహించడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి పంపబడ్డాడో తెలుసా? తండ్రి దగ్గర నుంచి. ఆమేన్. నీ మూలం నుంచి నీ మూలం వచ్చింది. ఇట్స్ టూ హార్డ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ రైట్ నౌ. లీవ్ ఇట్, ఐఎమ్ గెటింగ్ అహెడ్. ఓకే, జాగ్రత్త వినండి. ఇది నీకు ఏదైతే అవసరమో దేవుడు ఏమన్నాడు? నీకు ఏం కావాలో దేవుడికి ముందే తెలుసు అన్నాడు యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు. అందుకే వీటన్నిటి గురించి ప్రార్థించొద్దు. మీకు ఇవన్నీ కావాలని పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రికి తెలుసు, ఆయన ఎరుగును. మీరు వాటి గురించి ప్రార్థించొద్దు. మీరు దేని గురించి ప్రార్థించమన్నాడు చెప్పాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యంను మొదట వెతుకుడి, మీకు ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎప్పుడైతే వెతుకుతారో మీ అవసరతలు ఆటోమేటిక్గా తీర్చబడతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే దేవుని ప్రభుత్వం అయి ఉన్నాడు. హల్లెలూయా. వచ్చే సంవత్సరం అర్థమవుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మనిషి కుమారుడి మీద వ్యతిరేకంగా ఒక్క మాట పలుకును వానికి పాప క్షమాపణ కలుగును, కానీ 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 పరిశుద్ధాత్మని దూషించిన వానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని ఎలా దూషిస్తామనేది నేను ఆదివారం చెప్తా. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మనం ఎలా దూషించవచ్చు? ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా, పరిశుద్ధాత్మని దూషించడం అంటే ఏంటి? హౌ డు వి అబ్యూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? హౌ డు వి సిన్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఆ ఒక్క పాపానికే పాప క్షమాపణ లేదు. ప్రతిదానికి యేసుక్రీస్తు చనిపోయాడు మీకోసం. ఆమేన్. మనము ఏమని బోధలు చేస్తున్నామో తెలుసండి? ఈ మధ్యన అన్ని బోధలు ఏమైపోయాయి తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు బోల్డంత డబ్బు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. మీరు కానుకేయండి, ఆశీర్వాదం పొందండి. ఆశ్చర్యకార్యం కావాలా? కానుకేయండి. హే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు నీ బోధలో? నీకు అధికారం కావాలా? రండి, ప్రార్థన చేస్తాను. అధికారం ఇచ్చేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏమని చెప్పాడు తెలుసా? శిష్యులతో, మీరు గలిలీ పట్టణం వెళ్ళండి, అక్కడ నేను ఉంటాను అన్నాడు. అక్కడ కలిశాడు. తర్వాత ఏమన్నాడంటే, మీరు ఇక్కడే వేచి ఉనండి, శక్తిని పొందుకున్నంత వరకు ఇక్కడే వేచి ఉనండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. యేసుక్రీస్తు క్లియర్గా అన్నాడు ఏమనంటే, పైనుండి శక్తిని పొందుకున్నంత వరకు మీరు ఇక్కడే వేచి ఉండండి. That is exactly what we call as the Pentecostal experience అని పిలుస్తాం. కానీ పెంటెకోస్టలిజంలోకి వెళ్ళిపోద్దు. హల్లెలూయా. మనం చేసిన తప్పదే. బ్రదరన్ అని మనం కొత్తగా స్టార్ట్ చేసాం. అది సరిపోవట్లేదని చెప్పి మెథడిస్ట్ స్టార్ట్ చేసాం. మెథడిస్ట్ అంటే ఏంటి తెలుసండి? మనం ఆ పద్ధతిలో ప్రార్థన చేయాలి. ఇదే పద్ధతిలో మీరు ప్రార్థన చేస్తే, ఈ మెథడ్ మీరు ఫాలో అయితే మీరు దేవుని అనుభవించవచ్చు. నువ్వెలా చెప్తావు అది? క్రీస్తు ఏమని చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవిస్తే మీరు దేవుణ్ణి అనుభవించినట్టే. ఇప్పుడు మీరు మీ ముఖ్యమంత్రిని కలవనవసరంలే, మీరు మీ ఎమ్మెల్యేని కలిస్తే ముఖ్యమంత్రిని కలిసినట్టే. మీ కష్టాన్ని తీర్చడానికి అక్కడ మీకు ఎమ్మెల్యే ఉన్నాడు. ద ఎమ్మెల్యే రిప్రజెంట్స్ ద సీఎం. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ, తెలుగులో ఏమంటారు? కాన్స్టిట్యుయెన్సీ, నియోజకవర్గం. మీ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఇక్కడ పనిచేస్తుంది ఎవరంటే మీ లోకల్ ఎమ్మెల్యే.
పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎమ్మెల్యేలా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? మీరు ఎమ్మెల్యేని చూస్తే ముఖ్యమంత్రిని చూసినట్టే. ఎమ్మెల్యేని కొట్టండి, ముఖ్యమంత్రిని కొట్టినట్టే. ప్రభుత్వం దిగిపోద్ది మీ మీదకి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే మీకు పాప క్షమాపణ ఉండదు? తండ్రి పంపించాడు. హల్లెలూయా. తండ్రి పంపించాడు. ఆయన నామమున ఈయన వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. మనకి సహాయం చేయడానికి, మనల్ని ఇంప్రూవైజ్ చేయడానికి. అందరూ చెప్పండి ఇంప్రూవైజ్ అనండి. ఓ యా, దట్స్ సో ఇంపార్టెంట్. హల్లెలూయా. మనకి వ్యక్తిగత జీవితము మార్చేయడానికి వచ్చాడు ఆయన. అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మీరు కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మీరు కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నట్లయితే జాగ్రత్త వినండి. ఇది మీరు కేకలైన అవసరం లేదు, అరవన అవసరం లేదు, ఎమోషనల్ డ్రామా అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నాలోనికి రా, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నీ స్వరానికి నేను లోబడి ఉంటాను, నీ మాట నేను వినాలనుకుంటున్నాను, నీవు నన్ను నడిపించాలయ్యా అని చెప్పి నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా మీలోకి వస్తాడు. ఇదే యాక్చువల్గా పరిశుద్ధాత్మని ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. ఆయన మీలోకి వచ్చి మిమ్మల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్. ఎంతమంది మార్చబడడానికి ఇష్టంగా ఉన్నారు ఇక్కడ? ఇఫ్ యు ఆర్ రెడీ టు బీ చేంజ్డ్, do not be changed according to me, but be changed according to the Holy Spirit. హల్లెలూయా. పరిశుద్ధాత్మని బట్టి మీరు మారండి. పరిశుద్ధాత్ముడు మీకు ఏదైతే నేర్పించాలని చెప్పి ఇష్టపడుతున్నాడో ఆ వాక్యాలు నేర్చుకోండి. ఆమెన్. మీరు రాజ్యాధికారంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు డెమోక్రసీలో లేరు, ప్రజాస్వామ్యంలో లేరు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో మీలోనికి, ఆయన మిమ్మల్ని డామినేట్ చేసేస్తాడు, అంటే మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు. హల్లెలూయా. ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేస్తాడు. సమ్టైమ్స్ ఇట్ కెన్ ఈవెన్ మీన్ అ చేంజ్ ఇన్ యువర్ టోటల్ పర్సనాలిటీ. మీ యొక్క పూర్తి వ్యక్తిత్వము మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అది పూర్తిగా మార్చిపడాలేమో. ఇట్ టుక్ నియర్లీ 1 సంవత్సరం పట్టింది నాకు నా యొక్క వ్యక్తిత్వం మార్చుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు రోజు నన్ను మారుస్తూనే కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మారుస్తున్నాడు. ఈవెన్ నౌ హీస్ టాకింగ్ టు మీ, హీస్ చేంజింగ్ మీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేము. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ పర్ఫెక్ట్ ఇస్ గాడ్. హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ పర్ఫెక్ట్. జాగ్రత్త గమనించండి. ఇది ఆయన మీలో నివసింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మీలో జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సాక్షాత్తు ఆయనే మీలో నివసింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీలో హీస్ గోయింగ్ టు చేంజ్ యూ, హీస్ గోయింగ్ టు ఇంప్రూవ్ యూ, హీస్ గోయింగ్ టు మేక్ యూ బెటర్. మీ యొక్క సంబంధాలు బాగు చేయబడతాయి, మీ యొక్క ఆరోగ్యం బాగు చేయబడుతుంది, మీ యొక్క ఆలోచన బాగు చేయబడుతుంది. Probably it's going to take some time for you to adjust to it, but you know what, it is going to happen. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆన్లైన్లో ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించవచ్చు. దేవా, నీవు నాలోనికి రా ప్రభువా అని చెప్పి నువ్వు అడుగు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను మీకు దయచేయడానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు, ఆయన పైన ఆయన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీలోనికి ప్రవేశించడానికి, మీలోనికి రావటానికి, మీకోసం వేచి ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందుకే ఆ మాట అంటాడు. ఏమని అంటాడంటే, నేను మీ హృదయం దగ్గర ఉండి తలుపు తడుతున్నాను, మీరు ఆ యొక్క తలుపును తెరిస్తే నేను మీలోకి ప్రవేశిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆరాధన
వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవించాలనేదే నా యొక్క ఆశ, నా యొక్క తపన, నా యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవించకుండా మనం దేవుణ్ణి అనుభవించలేం, దేవుని యొక్క రాజ్యంను అనుభవించలేం, దేవుని యొక్క నీతిని అనుభవించలేం. పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవిస్తే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని అనుభవించగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ యొక్క హృదయాలు తెరవండి. దేవా, నీవు నాలోనికి రా ప్రభువా, నేను ఆహ్వానిస్తున్నానయ్యా. నా యొక్క ప్రతి అపరాధ భావమును నీవు కలిగింపచేయము. మేక్ మీ కాన్షియస్ ఆఫ్ దట్ సిన్. పాపానికి నేను స్పందించాలని చెప్పి నీవు నాతో మాట్లాడు. Let's invite him. Let's invite him. Let's invite him. Let's invite him into our presence. Let's invite him into our body. ఈ దేహంలోనికి రా అని చెప్పి నువ్వు ఆయన అడుగు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాలము, చక్కటి సాయంకాలం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ యొక్క సన్నిధిని మేము అనుభవిస్తుంటగా నీవు మాతో మాట్లాడము. నీవు నీ యొక్క స్వరమును మాకు వినిపింపచేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముని మనము ప్రతిదినము మన యొక్క జీవితంలో అనుభవిద్దాము. ఆయనని మనము మన యొక్క జీవితంలోకి ఆహ్వానించి, ప్రభువా నీవే నా యొక్క జీవితాన్ని ఏలు అని చెప్పి ఆయనకు అనుమతిద్దాము. హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.